నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556889. ఆ మాజీ మంత్రి ప్రతి విషయంపై స్పందించడం వెనుక వ్యూహం ఉందా? అంటే చాలు చంద్రబాబు టీడీపీ సర్కార్ నిర్ణయాలే టార్గెట్గా మాటల తూటాలు పేల్చడం వెనుక సెల్ఫ్ డిఫెన్స్ ఉందా? తాను సైలెంట్గా ఉంటే అవతలోళ్ళు ఎక్కడ మీద పడిపోతారో అన్న భయం పట్టుకుందా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏంటైన కథ? లెట్స్ వాచ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ కూటమి. జనమిచ్చిన షాక్తో గతంలో చేసిన పనులు గుర్తుకొచ్చిన కొందరు నాయకులు ఇప్పటికే రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సొంత వ్యాపారాల మీద దృష్టి పెట్టారు. ఇంకొంతమంది అసలు జిల్లానే విడిచిపెట్టి వెళ్లి అక్కడ సొంత వ్యవహారాలు చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా వ్యవహరించడంతో పాటు టీడీపీ లీడర్స్, క్యాడర్ని వేధించిన నాయకులు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారన్నది లోకల్ టాక్. ఈ క్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తావన వస్తోందట రాజకీయ వర్గాల్లో. తన ప్రత్యర్థి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని వరుసగా 2 సార్లు ఓడించారు కాకాణి. ఈసారి కూడా తేలిగ్గా గెలిచేస్తానని వేసుకున్న అంచనాలు తల్లకిందులయ్యాయి. కూటమి గాలిలో కొట్టుకుపోయారు కాకాణి. ఆయన కూడా గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద రకరకాల ఆరోపణలు చేశారు. విదేశాల్లో బ్యాంకు ఖాతాలున్నాయని, ఆస్తులు కొన్నారని ఆరోపించడంతో పరువు నష్టం కేసు పెట్టారు సోమిరెడ్డి. తరువాత నెల్లూరు కోర్టులో సాక్ష్యాలు చోరీ అవ్వడం, అందులో మాజీ మంత్రి ప్రమేయం ఉందని సోమిరెడ్డి ఆరోపించడం వేరే స్టోరీ. కల్తీ మద్యం సరఫరా, అక్రమ మైనింగ్, అనుచరుల దందాల లాంటి ఆరోపణలు చాలానే ఉన్నాయి కాకాణి మీద. తాము పవర్లోకి వచ్చాక ఆయన్ని వదిలే ప్రసక్తే లేదని కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు టీడీపీ నాయకులు. ఈ పాయింట్ మీదే ప్రస్తుతం చర్చ జరుగుతోంది నెల్లూరు రాజకీయ వర్గాల్లో. ఫలితాల తర్వాత జిల్లా నేతలంతా సైలెంట్ అయిపోతే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక్కరే ఎందుకు చెలరేగుతున్నారని, టీడీపీ నేతలే టార్గెట్గా ఏదో ఒకటి ఎందుకు మాట్లాడుతున్నారని చర్చించుకుంటున్నారు. దాన్నే రివర్స్ అటాక్ అంటారన్నది ఆ చర్చల సారాంశమని చెప్పుకుంటున్నారు లోకల్గా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మాత్రం మాట్లాడుకుంటే టీడీపీ వైపు నుంచి ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని, చివరికి అనుచరులు కూడా పార్టీని వీడే ప్రమాదముందని గ్రహించిన కాకాణి అవకాశం వచ్చినప్పుడల్లా టీడీపీ నేత చంద్రబాబుతో పాటు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారట. అంతేకాకుండా సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కూడా సవాళ్లు విసురుతున్నారు ఆయన. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు అమలు చేయలేరని, 6 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని కూడా జోస్యం చెబుతున్నారు మాజీ మంత్రి. మరోవైపు సర్వేపల్లి నియోజకవర్గంలో లేఅవుట్ల వ్యవహారం వెలుగులోకొచ్చింది. కాకాణి అనుచరులే తప్పుడు అనుమతి పత్రాలు సృష్టించి అమ్మేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. అందుకు రివర్స్లో లేఅవుట్ యజమానుల నుంచి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు కాకాణి. వెంచర్స్, కృష్ణపట్నం ఫ్లై యాష్ వ్యవహారం, ఇలా ప్రతి అంశాన్ని టీడీపీకి ముడిపెట్టి మాజీ మంత్రి మాట్లాడటం వెనుక సెల్ఫ్ డిఫెన్స్ ఉందన్నది రాజకీయ వర్గాల అంచనా. తాను కామ్గా ఉంటే ఎక్కడ అవతలి వాళ్లు మీద పడిపోతారో అన్న భయంతో కాకాణి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది లోకల్గా. జిల్లాలో పలువురు సీనియర్ వైసీపీ నేతలున్నా అప్పుడే ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించడం లేదు. కానీ కాకాణి మాత్రం వ్యూహాత్మకంగా ముందు జాగ్రత్త పడుతున్నట్టు చర్చ జరుగుతోంది. దీంతో ఈ సౌండ్స్కు టీడీపీ సైలెంట్ అవుతుందా, లేక గతం తాలూకు అవకతవకల్ని వెలికి తీస్తుందా అన్న చర్చ మొదలైంది సర్వేపల్లి నియోజకవర్గంలో.